నీ మీద దయ్యం కూర్చుందా? పానం తిక్కతిక్క అవుతుందా ఏంది? నీ మీద భూతం గిట్లా నాట్యం ఆడుతుందా ఏంది? ఓ అమ్మా, అందుకనే పానం గాలికత్తర అవుతుందా ఏంది? ఇవన్నీ నేనంటున్న మాటలు కాదులా, ఒక బాబా అంటుండట. ఆ బాబా నేనే దేవుణ్ణి, నేనే మొగోడిని, మునగాని అంటుండట. మరి ఏందో ఇందాం పని మనం కూడా ఇదే కథ ఏందో. నేను దేవుణ్ణి నా మహిమను చూస్తారా? నా స్వచ్ఛం చూపించమంటారా? మీకు గాలి శేషల కానించి, భార్యాభర్తల గొడవల కానించి, మీ ఒంటిని ఆవరించి ఉన్న దయ్యాల భూతాల కానించి ఏ దమ్మున ఒక్క దెబ్బకే తీసి పడేస్తా. అసలు నేనేంటో తెలుసా? ఓం క్లీం ఫట్. నేను తలుచుకుంటే కోడిగుడ్డు మీద ఎంటకలు లెక్క పెడతా, సరేనా అని అమాయకుల దగ్గర బొచ్చడు పైగా ముళ్ళె కడుతున్నాడనులా. ఇక ఈ శుద్ధ పూస, ఇక ఇనూరు ఈ అయ్యగారి భాగవతం ఎట్లా ఉందో. లేకపోతే నిన్ను కాలుస్తా వేసి పోతావా? ఏ ముగ్గు చెప్పలేసుకో, ఏ ముగ్గు చెప్పలేసుకో. ఇక గిడు చూడు, చూడు స్వామి, ఇన్ని లెక్కలు చేస్తున్నా, ఇన్ని లెక్కలు తిరుగుతున్నా, ఎట్లా ఏం లేదు. నాకైతే దేవుడు పెంచుకు వచ్చిండు, దాని లెక్క అడిగేటోళ్ళు ఎవరు, చేసేటోళ్ళు ఎవరు? నిన్ను నమ్ముకున్న లెక్క లెక్క ఎప్పుడు బాధ పెట్టరాదు. చూసుకుంటావు, నడుచుకుంటావు, ఇలాంటి బాధ ఎట్లా నడుచుకుంటావు? ఇంటి అరకత్ బరకత్ లెక్క ఏం లెక్క, ఎట్లా ఏం లేదు. చూసుకుంటా నడువలేవు, నడుస్తావా? చెప్పింది చెప్పినట్లు చేసుకుంటావు, నీకు ఎలాంటి బాధ లేదు. ఓ పెద్ద మనిషి, ఏందే ఈ గమ్మటి? అసలు వీడు దొంగ బాబానా మంచి బాబానే? నారాయణపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలో మహబూబ్ అలీ అనే బాబా ప్రజల్ని మంత్రతంత్రాల పేరుతో తానే దేవుణ్ణని, అన్ని రకాల రోగాలు కానీ సమస్యలు కానీ తగ్గిస్తానని మోసం చేస్తూ అనేక విధాలుగా దోచుకుంటున్నారు. ఈ వార్త సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడతా ఉంది. ఇప్పటికైనా పోలీసులు స్పందించి వెంటనే సుమోటగా ఆ బాబా మీద కేసులు పెట్టాలని విజ్ఞాన దర్శనం డిమాండ్ చేస్తున్నారు. అనేక చోట్ల ఇలాంటి బాబాలు ప్రజల యొక్క అమాయకత్వాన్ని ఆసరా చేస్తున్నారు. రోగాలు తగ్గిస్తామని రకరకాల పేర్లతో మోసాలు చేస్తా ఉన్నారు. ఈ మోసాలన్నిటినీ అనేక మంది బాబాలుగా అదేంటి రాస్తే చిట్టి రాసి వేస్తే మా రోగాలు తగ్గుతాయని, జాయత్తులు కడితే రోగాలు తగ్గుతాయని దర్గాల దగ్గర కూర్చొని అనేక రకాలుగా మోసాలు చేస్తున్నారు. వికారాబాద్ జిల్లా నస్కల్ మండలంలో భూతాల కొరడాలతో కొట్టి భూతాలను వదిలిస్తామని చెప్పి అమ్మాయి కాళ్ళు కాల్చిన ఘటనలు కూడా చూసాం. ఇలాంటి బాబాల్ని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలి, చట్ట ప్రకారం శిక్షించాలని డిమాండ్ చేస్తాం. ఇగో ఇది సీఎం రేవంత్ ఇలాక కొడంగల్లో మద్దూరులో ఓ మసీదులో ఇక ఈ దొంగ బాబా 3 ఏళ్ల సంధి ఆడిందే ఆటనాట, పాడిందే పాటనాటనుల్లా. ఇక అమాయక జనాలను అదును దొరికించుకొని ఇటు ఉలిమి అటు ఉలిమి, ఇటు కొరడాతో కొట్టి అటు ఇటు గిల్లి ఈ నెత్తి ఇటేసి ఆ నెత్తి ఆటేసి పోని పాడైపోని ఒక్క తీరు కథ కాదు, ఒక్క తీరు చేసాం కాదు. చూస్తున్నారు కదా ఎట్లా షిగాలు పట్టిస్తుండో దొర. ఇక ఈ రకంగా చేసి వాళ్ళను మూఢనమ్మకాలలో ముంచి పాడు చేస్తుండ్రులా. ఇక మరి ఇంతగానం జరుగుతున్నా పోలీసులు ఇక్కడ ఎందుకు చూస్తలేరు? గజ్ఞం లోపడంగా ఏమైనా ఎవరు నడుస్తుందా ఏంది ఏం కథ అని గుసగుస పెట్టుకుంటున్నారట ఈ ముచ్చట ఎరుకైన జనాలు.